ఒక్కసారి నెత్తి మీదికి బోనం ఎత్తితే అమ్మవారి గుడికి పోయేదాకా కిందికి దించొద్దని అంటారు. ఒకగాల పట్టు తప్పి కాళ్ళకు రాయి దాకి బోనం కింద పడ్డదే అనుకో అపశకునం అరిష్టం అంటారు. అందుకే నెత్తి మీద బోనం ఉన్నప్పుడు అశ్రద్ధ చేయొద్దు అంటారు. బోనాన్ని పానం పెట్టి అమ్మవారి దగ్గరికి పట్టుకొని పోవాలి అంటారు. అంతటి ఇలువైన బోనాన్ని ఈ చిన్న బుజ్జి ఎట్లా తీసుకొని పోతుందో చూడుండ్రి. చూస్తుంటే మనకే సుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడ పట్టుదప్పి కింద పడుతుందో అన్నట్టు భయం కలుగుతున్నది. కానీ ఏ జంకు బెరుకు లేకుండా బోనం నెత్తి మీద పెట్టుకొని రయ్య రయ్య వెళ్ళిపోతున్నది. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు 5 కిలోమీటర్ల దూరం నెత్తి మీద బోనం పెట్టుకొని అమ్మవారి గుడికి చేరుడు అంటే చిన్న ముచ్చట్న? వామ్మో వామ్మో ఏం పోకట పోతున్నది అని బుజ్జిని చూసిన వాళ్ళు పరిశానయ్యారట. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉండే తన్విక అనే చిట్టి తల్లి చదివేది 4వ తరగతేనట. ఉత్త 9 ఏండ్లుండి నెత్తి మీద బోనం ఎత్తుకొని కాళ్ళకు గిరికల బూట్లు వేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటా ఆగకుండా 5 కిలోమీటర్లు పోతుంటే మెచ్చుకోకుండా ఎవరుంటారు చెప్పురి. అందుకే తెలంగాణ పండుగల గొప్ప పండుగైన బోనాలకు తన్విక ఇంకింత గుర్తింపు తెచ్చిందని సప్పట్లు కొడుతున్నారు అంతా. ఇక అమ్మవారికి భక్తితోని ఈ తీరుగా బోనం ఎత్తుకొని 2 చేతులు బోనాన్ని పట్టుకొని కాళ్ళు చేతులు గుంజుతున్నా ఎంత కఠిన పరిస్థితి ఎదురైనా పట్టిడవకుట అమ్మవారి గుడికి చేరింది తన్విక. ఇక ఇంత చిన్న ఇడుల పట్టిడవకుట బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించినందుకు తన్వికను సోషల్ మీడియా పబ్లిక్ కామెంట్లతోనే ఆకాశానికి ఎత్తుతున్నారు. గ్రేట్ బిడ్డ, శభాషిరా తన్విక, ముందు ముందు స్కేటింగ్లో ఇంకిన్ని రికార్డులు కొట్టాలని అంటున్నారు. మరి తన్వికను మీరు ఎట్లా మెచ్చుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో రాయరి. పవర్లకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 100 రోజుల దగ్గరకు వచ్చింది విజయ్ పాలన. కొత్త సర్కార్ సంబరంలో పనితీరు చూయిద్దామని పబ్లిక్ కు మార్పు చూయిద్దామని ఓ 2-3 వారాలు కొత్త ముచ్చట్లు వస్తాయి. అది ఏడైనా కావని అటెనక దోలాడిన వార్తలు దొరకవు అనుకున్నాం గాని దళపతి విజయ్ మాత్రం అట్లా కాదని అనిపిస్తుండు. రోజుకో తీరు కొత్త పథకంతోని పాలనల మార్పుతోని పబ్లిక్ కు దగ్గర అయ్యే ముచ్చట్లతోని ఇట్లా నిచ్చే వార్తలు ఉంటుండు. సీఎం అంటే నువ్వాయా అనిపించుకుంటుండు. ఓదానెనుకోటి ఓపికతోని వరుస పెట్టుకుంటా పబ్లిక్ తిప్పలు తీర్చుకుంటా పథకాలు అమలు చేసుకుంటా ప్రతిపక్షాలకు సంధియకుంటా పనితీరుతోని పర్ఫెక్ట్ సీఎం అనిపిస్తుండు పోరి సీఎం విజయ్. ఏ ముచ్చట్లో కూడా తమిళనాడు తగ్గేదేలే అనిపించుకోవాలని పుట్టిన పిల్లల కాంచి పక్క రాష్ట్రాలతో నీళ్ళ కొట్లాటల దాకా అన్ని దగ్గరుండి అరుచుకుంటా పాలనని పరుగులు పెట్టిస్తున్నాడు. అట్లనే తమిళనాడులో డ్రగ్స్ మహమ్మారి పోవాలని పోలీసులతో ప్రోగ్రాం పెట్టించి ఆడికి గెస్ట్కి వచ్చిండి అలా. ఇక మంచిగా పనితనం చూపించిన పోలీసులకు పథకాలు సర్టిఫికేట్లు ఇచ్చి సప్పట్లు కొట్టి సెల్యూడి చేసిండు. ఇక ఓ దిక్కు పోలీసులు స్పీచ్ ఇస్తుంటే ఆడ పోలీస్ గెటప్లో ఓ చిన్న పొరడు ముద్దు గానొచ్చే వరకలా ఇటు దాబేట అని పిలుచుకున్నాడు. ఇక అది చూసి ఓ పోలీస్ ఆయన దగ్గరకు వచ్చి మా కొడుకే సార్ అనే వరకలా అచ్చా అయితే దారి ఫోటో దిగుదామని పిల్లగాని ఇట్లా ఎత్తుకొని మురిసిపోయిండు. ఇక ఫోటో దిగినాక పోరన్ని కూడా కిందికి దింపి విజయ్ సెల్యూట్ చేస్తే ఆ పిల్లాడు కూడా చిట్టి చేతులతోని సల్యూట్ సీఎం విజయ్ మామ అన్నట్టు సెల్యూట్ చేసిండు. ఇక అది చూసి ఆడున్న పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా చిన్న పరిశాన్ కాలే. సూటు బూట్ వేసుకొని మీటింగుల్లో మాతోని సీరియస్గా మాట్లాడుకుంటా జనాలకి జర్రంతా కూడా తిప్పలు కావద్దు అని ఆర్డర్లు వేసే సీఎం సారు పసిపిల్లలు కనిపించగానే అన్ని మురిసిపోయి ఇట్లా ఎత్తుకొని ముద్దు చేస్తాడా అని షాక్ అయ్యారు. ఇంత ప్రేమ చూపిస్తాడు కాబట్టే కదా దళపతి విజయ్ అంటే తొట్టెలున్న పిల్లల కాంచి 90ల ముసలాల దాకా అందరికి అంత ప్రేమ మరి అనుకుంటా టీవీకే కార్యకర్తలు కూడా జోరుగా తిప్పబట్టి ఈ వీడియోను. ఇక వెనకసిరి స్పీచ్ ఇచ్చుకుంటా డ్రగ్ ఫ్రీ తమిళనాడు కోసం అందరు తనలాడాలే కష్టపడి పనిచేయాలనుకుంటా అందరితో ప్రతిజ్ఞ చేపించి తర్వాత అందరి నడమ కూర్చొని గ్రూప్ ఫోటో కూడా ఇచ్చింది ఇట్లా. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్ని ప్రోటోకాల్ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా కానీ ఇంతమందికి ఈ తీర్ల టైం ఇచ్చుకుంటా అన్న యారు దళపతి అని అనిపిస్తున్నాడు పోరు విజయ్ అయితే.